హలో అండి, అందరికీ నమస్కారం. నో బాయిల్ నో ఆయిల్ భాగంగా ఇవాళ మన రుచి వచ్చేసింది డాక్టర్ లక్ష్మి గారింటికి. వారు ఇంకా ఈరోజు మేడం మన కోసం ఏ రెసిపీస్ పరిచయం చేస్తారో ఆలస్యం లేకుండా పలకరించి తెలిసేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే లహరిక, ఎలా ఉన్నారు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి లాస్ట్ టైం అయితే మాకు ఒక రెసిపీ చెప్పారు. ఏంటంటే వేపాకుతో రసమంతా తీసేసినాక వచ్చే పిప్పుతో చక్కగా ఒక రెసిపీ తయారు చేశారని చెప్పేసి అది మాకు ఎపిసోడ్లో చూపించాలి. దాంతోపాటు ఇవాళ మాకు 2 రెసిపీస్ పరిచయం చేయాలి. మరి ఏం పరిచయం చేస్తున్నారు ఇవాళ? అదే వేపాకు రసం తీసేసి ఆ రసం ఇది సోప్ కాంపౌండ్లో వేసి సోప్ చేసి. ఇదే కదా మీరు చెప్పేది? ఇదే. ఓకే, ఇది చూడండి, గోరింటాకు అనుకున్నారేమో, అట్లా చక్కగా ఎలా ఎండిపోయినాయి. బెల్లం పౌడరు, తర్వాత ఈ బ్లాక్ కిస్మిస్ ఉన్నాయి కదా, ఆ ద్రాక్ష వేసాను. ఓకే, ఇందులో వేపాకు ముద్దలో కొంచెం ఎండు కిస్మిస్ వేశారు, ఎండు ద్రాక్ష, అలానే కొంచెం బెల్లం పొడి 2 వేసేసి బాగా దగ్గరగా ముద్దలాగా చేసుకొని ఆరనించారు. ఫ్యాన్ కింద ఆరనించిన తర్వాత ఈ విధంగా మనకి బిస్కెట్స్ లాగా రెడీ అవుతాయి. ఇవి మనం రోజు ఒకటి మార్నింగ్ తీసుకుంటే కనుక మంచిగా ఆకలి అనేది ఎక్కువగా వేయదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి షుగర్కి మంచిది. అవును, ఇంకా వేప చాలా మంచిది కదా. అవును, చాలా గుణాలు ఉన్నాయి వేపలో. సో మనం స్టార్టింగ్లోనే రెసిపీ నేర్చుకోక ముందే మనం ఒక మంచి రెమెడీ చూసేసాము. మంచి చిట్కాలాగా కూడా యూజ్ అవుతుంది. సో ఇది బాగా చేదుగా ఉంటుందా? చాలా లేదు, చేదుందా? కొంచెం తీయగా కొంచెం చేదుగా ఉంది. వేపాకు కాబట్టి ఎలానో చేదు ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? బీట్రూట్ లడ్డు. బీట్రూట్ లడ్డు. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసిందాం. బీట్రూట్, కొబ్బరి తురుము, ఈ పల్లి, కాజు, పిస్తా, ఖర్జూరం ముద్ద. ఓకే, అంతే, ఈ 3 ఇంగ్రీడియంట్సే అంతే. ఓకే, మరి బీట్రూట్ లడ్డు కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బీట్రూట్ ఎంత మంచిదో అసలు హార్ట్కి. తర్వాత కళ్ళకేమో క్యారెట్ కదా, హార్ట్కి చాలా మంచిది. ఎక్కువ తినకూడదు అని కూడా చెప్తారు కదమ్మా. అట్లా ఏం లేదు, తినచ్చు బీట్రూట్. మరి ఎంత పొద్దున్న అవుతే ఇక్కడ అంతా జ్యూస్లు అమ్ముతాడు. ఎక్కువగా అయితే మనకి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, బీపీకి అసలు ఇదే తినమంటారు కదా. బ్లడ్ ప్రెషర్ వచ్చిందంటేనే బీట్రూట్ రసం తాగమంటారు, లేదా బీట్రూట్ ఎక్కువ తీసుకోమంటారు. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ హార్ట్కి మంచిది. దీంట్లో నైట్రోజన్ అని ఉంటుంది, అది మన డైజెషన్కి మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, అంటే స్ట్రెస్ లేకుండా ఉంటుంది అలాంటివి తీసుకుంటే. ఓకే, బీట్రూట్ని చిన్నగా తురిమేసి బాగా కలుపుతున్నారు అన్నమాట. లడ్డు కాబట్టి బాగా కలిపేసుకుంటే దానికి మనకి మిక్స్ అయిపోతుంది. బీట్రూట్, క్యారెట్ మన సలాడ్స్లో పచ్చిగానే తింటాం కదా, అందుకే తినగలుగుతున్నారు మీరు కదా. అవును, అంతేనా? కాకపోతే నేను విన్నాను అది మిత్తో ఏమో మరి నాకు కూడా తెలీదు. మిత్తే, కానీ బీట్రూట్ అసలు ఏ వెజిటేబుల్ ఇది కాదు. ఓకే, అన్నీ మంచివే. ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ఎనీమిక్ అంటే తాగమంటారు బీట్రూట్ రసం. బీపీ రాగానే ఫస్ట్ తినమనేది ఇదే. నేను ఇంకా బీపీని దీంతో పౌడర్ చేశాను, మీకు అది కూడా పెడతాను. ఓకే, ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా డైరెక్ట్గా మనకి బీట్రూట్ పౌడర్ అని. దొరుకుతుంది, కానీ ఇది నేను ఇంట్లో చేస్తాను ఈ పౌడర్. ఎలా? వాటిని వేయించేసి బెల్లం వేసి బాగా ఇచ్చేసేసి అది కలిపేసి అది గట్టిగా అయ్యాక పొడి చేసేస్తాను. మకానా వేసి పొడి చేశాను ఈసారి. అది ఎలా తీసుకుంటారు? అది కొబ్బరి పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఓకే, మొత్తం జ్యూస్ లాస్ట్ టైం మీకు అందరికి ఇచ్చాను కదా కొబ్బరి పాలలో వేసిన బీట్రూట్ పౌడరే. మాకు తెలియకుండానే టేస్ట్ చేసేస్తున్నాం. అదేదో ఐస్ క్రీమ్ అనుకొని చెప్పేసి తాగేసాము, ఇప్పుడు తెలిసింది అది బీట్రూట్ అంట. అది కోల్డ్ కాఫీ లాగా అనిపించింది లాస్ట్ టైం ఇచ్చారు, మేబీ అదే అనుకుంటా. బాగా మ్యాష్ అవ్వాలి. వేప జ్యూస్తో మీరు సోప్ చేశానని చెప్పారు కదా, ఆ సోప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? అంటే వేప జ్యూస్ చేసి పెట్టుకుంటాను, ఇది మనం మెల్ట్ చేయాలి సోప్ కాంపౌండ్. ఏ సోప్ తీసుకోవాలి?
గ్లిజరిన్ బేస్డ్ సోప్ కాంపౌండ్ దొరుకుతుంది, ఓకే, బయట కెమికల్ షాప్స్లో ఉంటుంది. అది తెచ్చుకొని వేడి నీళ్ళలో పెట్టి ఇట్లా తిప్పితే కెటిల్లో వేడి నీళ్ళు మెల్ట్ పెడతాను, అయిపోతుందా? దాంట్లో పెట్టంగానే మెల్ట్ అయిపోతుంది, అంత వాటర్ లాగా అయిపోతుంది. ఓకే, దాంట్లో ఈ వేప జ్యూస్ కలిపేసి కొంచెం లెమన్ గ్రాస్ ఎసెన్స్ వేసాను స్మెల్ కోసం. స్మెల్ కోసం. అది వేసేసి దాని చల్లార ఒక మౌల్డ్ ఉంది దాంట్లో వేసేస్తాను. ఒక గంటకి సోప్ అయిపోతుంది అన్నమాట అది. ఓకే, భలే ఉంది. అలానే వేపాకు కాకుండా ఇంకా దేంతో ప్రిపేర్ చేసి? ఫ్లాక్స్ జెల్ తో చేశాను. తర్వాత ఇంకా గోంద్ అంటారు కదా, గోంద్ నానబెట్టి రెజిన్ లా వస్తుంది గమ్ లాగా, దాంతో చేస్తాను. ఇంకా రోజ్ తో చేశాను, రోజెస్ అన్ని గ్రైండ్ చేసి ఆ జ్యూస్ చేసి దాంతో. ఓకే, అంటే ఇప్పుడు సోప్స్ మీరు మాలాగా బయట కొనుక్కొని ఇంట్లో వాడతామని. మరి పేస్ట్ ఇంకా ట్రై చేయలేదు, చెయ్యాలి. అది చాలా రోజులు మా సార్ వేప పుల్లలు తెప్పించుకునేవాళ్ళు, ఆన్లైన్ తెప్పించుకొని వేప పుల్లలతో చేసుకునేవాళ్ళం. ఏందో నేనైతే వింత గ్రహంలోకి వచ్చానేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోప్ కూడా బయట తీసుకోరంట మేడం, ఇంకా పేస్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇలా బయట వాడకూడనివి చాలా మనం వాడుతున్నాం. పాలు పెరుగు తినము బయట అసలు తినరు, భోజనాలకి అసలు వెళ్ళరు, ఆయిల్ మానేశారు, అసలు గ్యాస్కి దూరంగా ఉండి చాన్నాళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు పైన అయిపోతుంది. ఇట్లా ఎన్ని మంచి హ్యాబిట్స్ మనం ఒక్కసారి అలవర్చుకోవాలంటే చాలా కష్టం. అది ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇందులో బాదం, కాజు, పిస్తా, ఖర్జూరం అన్ని మిక్స్ చేసిన ముద్ద మాత్రం అందులో వేసేస్తే మనకి లడ్డూలాగా ఫామ్ అయిపోతుంది. కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి మామూలుగా ఎండు కొబ్బరి వేస్తాను, ఉంది కానీ ఏమో పచ్చి కొబ్బరి ఉంది కదా అని వేస్తున్నాం. పచ్చి కొబ్బరి మనకి కలపడానికి పాలలాగా వస్తుంది కదా. అవును, కొబ్బరికాయలు మీరు నెలకు ఒక్కసారి అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటారా లేకుంటే డైలీ? అంటే నేను కొబ్బరికాయలు ఒక 4-5 తెప్పించేసుకొని ముక్కలు కోసేసి ఫుడ్ ప్రాసెసర్లో వేసేస్తాను, అది తురుములాగా వచ్చేస్తుంది కదా, అట్లా పెట్టేసుకుంటాను. జిప్ లాక్ బ్యాగ్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒకవేళ ఎండు కొబ్బరి కావాలంటే డైరెక్ట్ తీసుకుంటారా బయట షాప్ నుంచి? అది కురిడి తీసుకొని కోరుతాను అన్ని. ఇప్పుడు బయట మనకు దొరికేది అంతా ఒరిజినల్ కాదంటారా ఎండు కొబ్బరి అట్లాంటివి? ఏమో నేను మటుకు ఇట్లా చేసుకుంటా. ఓకే, వాళ్ళంతా ప్రాసెస్డే ఉంటుంది కదా, బయట అంతా తెల్లగా రాదు మనకి, మనం చేస్తే ఎర్రగా వస్తుంది కదా. సో ఇలా మొత్తంగా అన్ని సోప్స్ దగ్గర నుంచి అన్ని బయట కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. మరి షాంపూ కూడా బయటది అసలు వాడరు? ఓకే, కుంకుడుకాయ, రీటా, అన్ని మెంతులు, కలోంజి. ఓకే, మరి అందుకే నా హెయిర్ ఇంకా అలా ఉంది. బయట షాంపూలు వాడంగానే వెళ్ళిపోతుంది అంతా. అది చేసి అంత నురగ రాకపోతే మన ఇక్కడ మెహదీపట్నంలో గిరిజన్ స్టోర్ షాంపూ ఉంటుంది, హెర్బల్ షాంపూ, ట్రైబల్స్ చేస్తారు, అది తీసుకొని దీంట్లో కలుపుతాను, అప్పుడు కొంచెం ఫోమ్ వస్తుంది కదా. ఇక్కడ మీకు ఎక్కడ ఏముంటాయి అనేది కూడాను వాళ్ళే చెప్తూ ఉంటారు. గిరిజన స్టోరు, అలానే స్టోరు, తర్వాత అలానే బట్టి పల్లీలు, ఇవన్నీ నేను ఫస్ట్ టైం రాగానే బట్టి పల్లీలు ఉంది మీ దగ్గరే విన్నాను, ఇలా బయట అమ్ముతారని కూడా నాకు తెలీదు. సో చాలా మందికి తెలిసేమో వ్యూవర్స్కి, నాకైతే తెలీదు. సో ఇలాంటివన్నీ కూడాను మనం ఆ వేలో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా అవే తెలిసిపోతుంది అట్లా. ఇక్కడ ఇంటి పక్కన లేన్లోనే ఉంది బట్టి పల్లీలు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఒకసారి మా యోగా డే రోజు సార్ పల్లీలు పంచాలి అన్నారు, అంటే అప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది మాట, ఇక్కడే పల్లీ ఉంది, మనం ఇంట్లో ఎందుకు వేయించడం, అక్కడ వేయించినవే దొరుకుతాయని అక్కడ అన్ని పొట్లాలు కట్టించి తీసుకెళ్ళామన్నమాట. హెల్దీ కూడా కదా చాలా, మనకి టేస్ట్ కూడా బాగుంటాయి. కానీ ఇంత సాల్ట్ ఉండేటప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఇంత సాల్ట్లో తీసుకోవచ్చా? ఇవి గల్లుప్పే వేస్తాడు అనుకుంటా. పర్లేదు, వాడెక్కడ ప్యాకెట్ ఉప్పులు కలిపేస్తాడు కదా, మామూలు అలా దొడ్డుప్పు వస్తుంది కదా, అదే వేస్తాడు. ఎప్పటికన్నా అదే మంచిది అంటారు కదా. అవును, మీ చెయ్యి గోరింటాకు పెట్టుకున్నట్లు మీ శారీ కలర్లోకి కన్వర్ట్ అయిపోయింది. బీట్రూట్ కలర్. బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయింది.
అలానే ఇప్పుడు బీట్రూట్ తో లిప్స్టిక్స్ అనేది బాగా తయారు చేసుకోవచ్చు కదా, మంచి రెడ్. సో మాకు లిప్స్టిక్ అవసరం లేకుండా అట్లా ఏదైనా ఒకటి ఎట్లా తయారు చేసుకోవచ్చు, ఒకసారి ప్రాసెస్ చెప్తారా? బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి, అంటే గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ తీసుకొని దాంట్లో పెట్రోలియం జెల్లీ అని వస్తుంది, అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు అసలు లిప్ బామ్ లాగా అయిపోతుంది అది. ఓకే. పెట్రోలియం జెల్లీ అంటే ఇప్పుడు మన వ్యాజిలైన్, అదే వ్యాజిలైన్ లాగా దొరుకుతుంది, బయట దొరుకుతుంది వేరే మెడికల్ షాప్స్ లో ఉంటుంది. వ్యాజిలైన్ కాదు, వ్యాజిలిన్ కూడా వేయచ్చు. అంటారు. వ్యాజిలిన్ బీట్రూట్ జ్యూస్ కలిపేసి మొత్తంగా కలిపేసి బాగా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది అంతా. ఓకే. మీ లిప్ గ్లాస్ ఇది వస్తుంది కదా, అట్లా ఉంటుంది. ఓకే. అదే మీరు కలుపుతుంటేనే మీ చేతికి ఆ కలర్ అంతా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో రోల్ చేసి పెడదాం. ఓకే. కలర్ఫుల్గా ఉంటాయి. ఇది డ్రై కోకోనట్. డ్రై కోకోనట్ బయటదే, ఇది ఇలా స్వీట్స్ మీద వేయడానికని తీసుకున్నాం. మీరు అన్నట్టు మనం ఇలా ప్రిపేర్ చేస్తే ఇంత కలర్ రాదు, అది మనం పైన తోలు తీసేయాలి. ఓకే. తీసేసి మనం కూడా చేస్తే ఇట్లా వస్తుంది, చిన్న క్రేటర్తో చేయాలి. మిక్సీ చేస్తే రాదు కదా, బాగా ఫ్రై చేసి గ్రేటర్తోనే చేయాలి, ఫ్రై చేయక్కర్లేదు దాన్ని, పచ్చిదే చేస్తారు వాళ్ళన్నని. ఎండిపోయి ఉంటుంది కదా నీకు, అందుకని ఫ్రైడ్ టేస్ట్ వస్తుంది. అసలు ఎండు కొబ్బరి అనేది కొంచెం కలరే మారుతుంది, కానీ ఇక్కడ వైట్ గానే ఉంది యాక్చువల్గా. అంటే వాళ్ళు బాగా చెక్కు తీసేసి, కురుడికాయ అంటారు కదా, దాన్ని చెక్కు తీసేసి దాంతో చేస్తారన్నమాట. ఇది అది కోరి చేస్తారు. అంత బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఇలా రెడ్ కాకుండా రెడ్ అండ్ వైట్ మిక్స్లో చాలా బాగుంది. ఇంకో లారిక. ఓకే. బీట్రూట్ లడ్డు. సో చిటికలో బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. రెడ్గా ఉండే కలర్ కాస్త మంచి డ్రై కోకోనట్ పౌడర్ వేసి వైట్ కలర్లోకి కన్వర్ట్ చేసేసారు మ్యామ్. సో ఇది టేస్ట్ చేద్దాం. దీని తర్వాత ఇంకొక రెసిపీ కూడా ఉంది కదా, ముందు అదైతే నేర్చేసుకుందాం. సెకండ్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? టొమాటో రైస్. టొమాటో రైస్, ఒక స్వీట్ ఒక హాట్. మరి టొమాటో రైస్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. టొమాటో, కొత్తిమీర, తర్వాత ఈసారి కారం వేస్తున్నా, కారం, మసాలా పౌడర్. ఓకే. అంతే. కొబ్బరి, అటుకులు. ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ అటుకులు లేకపోతే మనకి రైసే కాదు, అది మర్చిపోకూడదు. మరమరాలు కూడా చేస్తున్నాయి మధ్య, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ టైం మరమరాలతో చేస్తాను. అవును, నేను కూడా లాస్ట్ టైం అడిగాము, నేను ఇంట్లో ట్రై చేశాను, వస్తుంది, బాగుంటాయి మరమరాలు కూడా. ఓకే. మరి ఇప్పుడైతే మనం అటుకుల్లో ఒక బౌల్లో తీసేసుకుందామా? ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుందాం. ఓకే. టొమాటో, తర్వాత పుదీనా, కొంచెం మిరియాల పొడి, అదే ఆ బాక్స్ ఇటు పెట్టవా. మిరియాల పొడి, షాజీరా, ఉప్పు, జీరా పౌడర్, ఓకే, యాలక్కాయ వేసుకున్నాం, అంతే పెట్టేసి. దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాం. ఈ పౌడర్లు యాక్చువల్గా అయితే దేంట్లో ఏవి సెట్ అవుతాయి అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఇందులో జీలకర్ర పొడి వేశారు, వేశారు, అట్లా ఇప్పుడు మామూలుగా అయితే ధనియాల పొడి వేస్తారు కదా ఎక్కువగా. అవును. కానీ మీరు కొంచెం డిఫరెంట్ గా ఇవి యాడ్ చేస్తున్నారు, ఎట్లా అది మనకి ఆ ఫ్లేవర్? అంటే మిరియాల పొడి బాగుంటుంది కదా, అందుకని మిరియాల పొడి వేసాను. మంచిది కూడా హెల్త్కి మిరియాలు, చాలా నల్ల మిరియాల పొడి అన్నీ వేసేసి టమాటాస్ని బాగా మ్యాష్ చేస్తే కుక్ అయినట్టు అవుద్ది. మనం ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, అందుకని అయితే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా టొమాటో. ఓకే. ఈసారి కారం, మసాలా, గరం మసాలా పొడి వేస్తున్నారు, అది కూడా వేద్దాం ఒకసారి. కారం పొడి కూడా డైరెక్ట్గా కొన్నిది కాకుండా ప్రిపేర్ చేసుకున్నదే కదా ఇంట్లో. చెక్క కొట్టిస్తాను మిల్లులో. నేను ఎక్కువ పచ్చిమిర్చి వాడతాను. అవును అవును, ఎప్పుడో కానీ వాడను.
రోజు అన్ని కూరలు ఇవాళ కూడా మధ్యాహ్నం అది ముక్కలతో ఇది ఉంటుంది కదా, అదేంటి పచ్చి పులుసు చేశాను. అచ్చా. తర్వాత ఇది దద్దోజనం, రోజు దద్దోజనం మా స్టేపుల్ ఫుడ్, అది చేసుకుంటా. క్యారెట్, కొబ్బరి, ఈ పచ్చి ఇవన్నీ వేసాను కదా ఇందాక, అదన్నీ వేసి చేసా. ఓకే. మేము వచ్చేసరికి ఆ కూరలన్నీ అయిపోతాయి, ఉండవు కూడా, సార్ తినేస్తాడు అంత ఇష్టంగా. ఇంక ఇవి తిని బయట అసలు తినలేకపోతున్నాడు. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్తే ఈ టేస్టే బాగుంటుంది అంటున్నాను. మీరు అలా అలవాటు చేసేసారు సార్కి. కానీ టేస్ట్ చాలా బాగుంటున్నాయి. అది మీరు అన్నట్టు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. అవి ఇంకా స్టోర్ చేసి సాయంత్రం పొద్దున్న అనకుండా ఎప్పటికప్పుడు తింటే బాగుంటున్నాయి. దద్దోజనం ఈవినింగ్ వరకు అయినా బాగానే ఉంటుంది. మళ్ళీ కొంచెం కొబ్బరి పెరుగు వేసేసుకుంటే బాగానే ఉంటుంది. కొబ్బరి వేయలేదు కదా, వేసాను. ఈ కొబ్బరి వేశారు, అదే పచ్చి కొబ్బరి కొంచెం వేసుకుంటాం. ఒక కర్రీలా అయిపోయింది చూడ. అవును కదా, గ్రేవీ కర్రీలా అయిపోయింది అంతా. బయట నుంచి కూరగాయలు ఏమైనా తెచ్చుకోవాలి అంటే ఎక్కువగా ఇంట్లో ఏది ప్రిపేర్ చేసుకుంటారు? ఎక్కువ ఆనపకాయ, పొట్లకాయ, ఇట్లా లిక్విడ్ ఉన్న కూరలు ఎక్కువ. కీరా, ఆలు, మామూలుగా వంకాయ కూడా చేస్తాను. అంటే అన్ని దాంట్లో ఓవెన్లో పెట్టేస్తాను, ఆలు కానీ వంకాయ కానీ. రైట్. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కలిపి ఇవాళ రాగి పిండి, తర్వాత శనగపిండి వేసి, పెరుగు వేసి, కొబ్బరి పెరుగు వేసి దీంట్లో ఓవెన్లో చేశాను. కప్ కేక్స్లా వస్తాయి వెజిటేబుల్స్ అన్నీ, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అన్నీ కలిపి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేశాను. మీకు కిచెన్లో ఏ ఇంగ్రీడియంట్ కనిపిస్తే దాంతో ఒక రెసిపీ రెడీ అయిపోతుంది. క్యాబేజ్తో కూడా చేసాము మొన్న. క్యాబేజ్ సన్నగా కోసేసి కొబ్బరి, పెసరపప్పు, అవే మన పుట్నాలు అవన్నీ వేసి చేసా, బాగా వచ్చింది. అసలు ఫెయిల్ అనేదే లేదు కదా, ఏ రెసిపీ ఫెయిల్ అవుతుంది అన్నట్టు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మేము నలుగురు నా వలన మంచిగా నేర్చుకోవాలి అనే కదా నేను చేసేది, అంతేనా? అంటే అప్పుడప్పటికి మీరు ఒక దీన్ని చూసి, ఇప్పుడు ఇది వేపాకుదే ఉంది, ఆ రసం తీసేసి ఆకుతో ఏం చేయొచ్చు అని ఆలోచించిన సెకండ్లో మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, అది గ్రేట్. మాకైతే రాదు అట్లా. ఇంకా పొద్దు నుంచి తినడం, ఉండడం, దాంతోనే ఉండేసరికి అదే ఆలోచనలు వస్తాయి అంతే. ఇలా మామూలుగా తింటా, ఇలా అప్పుడప్పుడు చేస్తే రాదు కదా. అవును అవును, దాంట్లో మమేకం అయిపోయారు మీరు. అటుకులు వేసేసుకుందాం టమోటో రైస్కి. కొంచెం పల్లీలు వేసుకున్నాం. అన్నీ వేసేసినట్లే. ఇంకా సాల్ట్ కూడా సరిపోతుంది కదా? సరిపోతుంది. మసాలాలో కూడా వేస్తారు కదా, ఉంటుంది కొంచెం సాల్ట్. కొంచెం కొబ్బరి వేస్తాం పైన. ఇదిగో లహరిక, టమాటో రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం వచ్చేసింది. నా చేతుల్లో లడ్డు రెడీగా ఉంది బీట్రూట్తో, అలానే టొమాటో రైస్, అటుకులతో చేసిన టొమాటో రైస్ కూడా రెడీగా ఉంది. ముందైతే హాట్ తిందాం, దాని తర్వాత స్వీట్ టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. అటుకులు బాగా నానబెట్టాం కాబట్టి రైస్ లానే ఉంది. టమాటో లైట్గా కొంచెం, అంటే ఇంకా కలుపుకుంటే కనుక కొంచెం లైట్గా చిన్న పచ్చివాసన ఏదైతే ఉందో అది కూడా పోతుంది. మెయిన్ ఏదైతే పొడులు వేసామో ఆ పొడుల ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి బయటికి. అలానే ఇప్పుడు బీట్రూట్ నేను ఇప్పటివరకు టేస్ట్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. క్యారెట్లానే ఉంది, చాలా బాగుంది. మెయిన్గా కొబ్బరిలో పైన అద్ది పెట్టడం వల్ల ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. కచ్చ అన్న సౌండ్, ఎందుకంటే రాతో మనం చేస్తున్నాం కాబట్టి బీట్రూట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మరి ఎక్కువగా స్వీట్ లేదు, అలానే తక్కువగా లేదు, మైల్డ్గా చాలా టేస్టీగా ఉంది.
బీట్రూట్తో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. మరి 2 రెసిపీస్ నచ్చితే ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసేసేయండి. సో మనం 2 రెసిపీస్ కూడా రెడీ చేసుకున్నాము, బీట్రూట్తో లడ్డు అలానే టమోటా రైస్. మన ఎపిసోడ్ అనగానే వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు మెయిన్ ముద్రలు కావాలి అని చెప్పేసి. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి ముద్రలు చూపించబోతున్నారు? ఇది బ్రెయిన్కి ఇట్లా అలా మనం ఎన్ని సెకండ్స్? 3 సెకండ్స్ అంటే 2 మినిట్స్ ఇట్లా పట్టుకొని ఉండాలి. తర్వాత ఇది కిడ్నీస్కి మంచిది ఇట్లా. ఓకే ఓకే, ఇది 3rd ముద్ర మెమరీకి. ఓకే, అలా పొద్దున్న ఒక 2 మినిట్స్ మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా ఉండొచ్చు కదా, ఊరికే కూర్చొని మొబైల్ చూసుకునే బదులు ఈ పని చేయొచ్చు కదా. ఇవాళ రేపు అందరూ అంతే కదా. అవును, ఖాళీగా ఫోన్ అలా 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 స్క్రోల్ చేసే బదులు మనం ముద్రలు వేసుకున్నాం అనుకో, మన హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది కదా. మంచి ముద్రలు చెప్పారు, జ్ఞాపక శక్తికి అలానే మెమరీకి. ఇది కిడ్నీస్కి, ఇది బ్రెయిన్ కోసం. ఓకే, 3 ముద్రలు చక్కగా చెప్పేశారు. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా మంచిది. సో థ్యాంక్ యూ అమ్మ, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మంచి రెసిపీస్ 2 నేర్పించారు, అలానే మంచి ముద్రలు కూడా మా వ్యూవర్స్ కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ లహరిక. సో చూసారు కదా, ఇవాళ మనకు మేడం గారు నేర్పించిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, బీట్రూట్తో లడ్డు తయారు చేశారు, అలానే మనకి అటుకులతో టొమాటో రైస్ తయారు చేశారు. 2 కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, ఈజీ ప్రాసెస్లో అయిపోయాయి. ఇంట్లో మీకు టైం ఉంటే మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసేసేయండి. మరి ఇది వాటి మన నో బాయిల్ నో ఆయిల్లో భాగంగా రుచి చూడు కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.